అతని సహోదరులు. అది యేసేపు అంటే తన అన్నలందరికీ కూడా అసూయ. ఆ యేసేపు అంటే అసూయతో ఉన్నారు. ఎందుకంటే యేసేపు ఒక కళలు వస్తాయి. ఈ కళలన్నీ చెప్పేవాడు. ఈ కళలు చెప్పి, నానా రాత్రి ఒక కళ వచ్చింది నానా అన్నాడు. ఏంటి ఆ కళయా? అందరు వింటున్నారు, అన్నదమ్ములు అందరూ కూడా ఉన్నారు, అందరూ వింటున్నారు. నాన్న పొలము కోసారు నాన్న, ఆ కోతే అన్ని పనులన్నీ లేవు, అన్ని 11 పనులేమో అలాగా, అసలు బొక్కబార్లు పడి ఉన్నాయి నాన్న, ఒక పని మాత్రం ఇట్లా నుంచుంది నాన్న అన్నాడు. వీళ్ళు అంటారు, వీళ్ళకి అర్థమైపోయింది, పడుకున్నదే మేము, నుంచున్నది నువ్వా అంటే నీకు మేము సాగిలు పడేవాళ్ళమా, మేము మొక్కేవాళ్ళమా, నీకు నమస్కరించే ఎన్నోవాడివి, నువ్వు చిన్నోడివి, మేము పెద్దవాళ్ళమి, నీకెంత అని వీడికి ఏదైనా కానీ చేయాల్సిందే, ఎక్కడ దొరుకుతాడా అని యేసేపు మీదట అసూయ నడిచేసిందంట. అసూయ వచ్చేసిందట. మనుషుల దగ్గర అసూయ రావాలండి ఎంతసేపు అంటే, ఆ పరిణ 3 సార్లు నువ్వు కట్టెలు చేరకుండా గట్టు మందిరానికి వచ్చేటప్పుడు ఆ పరిణ ఏమంటారు తెలుసా? అమ్మో ఆమె అంట నన్ను అసలుకే 3 రోజుల నుంచి వస్తున్నాను, చూసినాను 3 రోజుల నుంచి, అసలు ఏం చేరగలుగుతుందే, ఎక్కడి నుంచి డబ్బులు అంటావు అని రకరకాల అనుకునే వాళ్ళు బోచుడు మంది. అసూయ. ఏదైనా తీసుకున్నా, ఏదైనా చేస్తున్నా, ఏదైనా నువ్వు కొన్నావా, ఏదైనా నువ్వు చేసావా, ఏదైనా కట్టావా, ఏదైనా చేస్తున్నావా, అసూయ పడే వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ములే, యేసేపు అన్నదమ్ములే అసూయపడ్డారు. తన ఇంటి వారే ఓర్చుకోలేకపోతున్నారు. యేసేపును చూసినప్పుడు వేరుసపడిపోతున్నారు, అసూయపడిపోతున్నారు. యేసేపు అంటే కోపం వచ్చేస్తుంది. ఏదో ఒక రీతిలో అతన్ని చంపాలి, ఎక్కడైనా కానీ అతను దొరుకుతాడేమో, ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తాము అని ఆలోచన వచ్చింది. అసూయ చేత. అసూయ ఎక్కడ దాకా చేసింది? మనుషుడు ఎవరో తెలుసు, కయ్యూను అన్నే తమ్ముడు చంపేశాడు అసూయ చేత. మొదటి నరహత్య అక్కడే జరిగింది. నా తమ్ముడు ఉండటానికి వీల్లేదు, నా తమ్ముడి పేరు దేవుడు చెప్పకూడదు, నా తమ్ముడు అంటే అసలు భూమి మీద ఉండకూడదు అని రాయి పెట్టి కొట్టి చంపేశాడు. ఏమైనా అపకారం చేశాడా, హాని చేశాడా, ఏదైనా నష్టపెట్టాడా? అటువంటి పిలాతు యేసయ్యను చూచిన వాడు, యేసయ్య దగ్గర తప్పైన నేరమైన కనుగొనలేనటువంటి వాడు, అదిగో ఇతడు ఏ విషయంలో కూడా ఇతడు నేరస్తుడు కాదని రుజువు చేసుకున్న వాడు, తన భార్య ఒక తాకీదు ఇచ్చి ఇదిగో ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళతో చెప్పినటువంటి ఆ తరువాత మాట్లాడుతున్నటువంటి ఆ పిలాతు చెప్పానా క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిన చాయిస్ ఇచ్చారు. ఎవరు కావాలి? యేసయ్య కావాలా? ఇదిగో బర్బా కావాలా? దొంగ కావాలా? యేసయ్య కావాలా? లోకము కావాలా? యేసయ్య కావాలా? ఇదిగో శరీరాస్తులు కావాలా? యేసయ్య కావాలా? నేత్రాస్తులు కావాలా? యేసయ్య కావాలా? ఈ జీవముడము కావాలా? ఇదిగో యేసయ్య కావాలా? ఈ 3 నెలల ముచ్చట కావాలా? యేసయ్య కావాలా? శాశ్వతమైన యేసయ్య కావాలా? ఇదిగో ఈ లోకములో కొంతకాలమే ఉండే ఇదిగో ఈ అల్పకాల పాపభోగం కావాలా? అడుగుతున్నాడు అక్కడ. ఎవరు కావాలనుకుంటున్నారు అంటే ఏలయనగా ఏ చేత అంటండి? అసూయ చేత ఆయనను అప్పగించినని దేవునికి స్తోత్రం. ఎవరు కోరుకున్నారంటే బర్బానే కోరుకున్నారు. యేసయ్య మాకొద్దు, యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య బాగు చేశాడు, యేసయ్య దెయ్యాలను వెళ్ళగొట్టాడు, యేసయ్య కుటుంబాలు కట్టాడు, యేసయ్య చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, యేసయ్య కుటుంబాల్లో నెమ్మదినిచ్చాడు, యేసయ్య శాంతినిచ్చాడు, యేసయ్య ఆయన సమాధానమిచ్చాడు. అయితే వారు కోరుకున్నది బర్బయ్య కావాలి, బందిపోటే కావాలి. కారణం ఏంటో తెలుసా? అసూయ. లోకము అలాగే ఉంది, లోకము తీరు అలాగే ఉంది. ఈ రోజున శిలువ ధ్యానములో ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, నీతో నాతో మాట్లాడుతున్న మాట్లాడితే తెలుసా, ఇదిగో నువ్వు అలాగున్న అసూయ చేత ఈ లోకములో ఉన్నట్టయితే నీవు లాస్ అయిపోతావు. వద్దు, యేసయ్య కావాలి. నీ కోసము నా కోసము యేసయ్య బలి అయ్యాడు, నీ కోసము నా కోసము రక్తము కార్చాడు, నీ కోసము నా కోసము శిలువలో ఆఖరి రక్తము బొట్టు వరకు కూడా కార్చాడు. యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య నమ్ముకోవాలి. యేసయ్య నీ కోసం
త్యాగం చేశాడు. యేసయ్య నీ కోసము రక్తమంతా ధారపోసాడు. యేసయ్య నీ కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య కోసమే బ్రతుకుదామా? యేసయ్య కోసమే బ్రతకా. యేసయ్యలోనే జీవించాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆదుకునే దేవుడు యేసయ్యే. దేవునికి స్తోత్రం. ఆయన నిన్న, ఆయన నేడు, ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్చే దేవుడు. నీ కుటుంబాన్ని మార్చే దేవుడు, నీ బిడ్డలను మార్చే దేవుడు, నీ ఉద్యోగ స్థితిని మార్చే దేవుడు, నీకున్న కష్టకాలాలు మార్చే దేవుడు, నీకున్న ఆపదలు తీసే దేవుడు, నీకున్న అవసరతలు తీర్చే దేవుడు. యేసయ్యను నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం.